సర్వీసులో చేరిన 4వ సంవత్సరం నీకు పెళ్ళయింది. నీ భార్య పేరు లలిత. శ్వాస పీల్చే శబ్దం కూడా రాకూడదు కదా. అయ్యో నన్ను వదలండి, వదలండి. ఇలా చూడండి, నేనెవరో మీకు తెలీదు. నా హస్బెండ్ పేరు చెప్తే భయంతో రివాల్వర్స్ కింద పడేస్తారు. ఏం మాట్లాడకూడదని చెప్పానా? మీరే కదా ముందు. అయ్యో మిమ్మల్ని చూస్తే మంచోళ్ళ ఉన్నారు, నన్ను వదిలేయండి. మీరంతా గాంధీ పుట్టిన దేశంలోనే పుట్టారా అని అనుమానంగా ఉంది. లాగా ప్రశ్న లేకుండా మర్యాదగా రా. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ బిల్డింగ్ కి పెయింట్ వేయాలి. ఏ కలర్ వేస్తే బాగుంటుందో చూసి చెప్పు. రా సాబ్, మాల్ ఆయా. ఏం కావాలి? April Fool. ఉండాలి నీ గుండెల్లో నేనే నీవుగా, నిండాలి నీ కళ్ళల్లో వెలుగే నేనుగా, చిగురాశలే ఊరించనా, సిరితేనెలే ఒలికించనా, రాగాలునే పంచనా, నిండాలి నీ కళ్ళల్లో వెలుగే నేనుగా. పూల గంధాలు పలికేను నేడు ముద్దు మురిపాలనే, పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు ఊరించెనే, సంధ్య వెలుగుల్లో నయనాలు నేడు సుధలు తిలికించవా, రాగ తీరాల దరి చేరి కదిలే ఎదలు పులకించవా, ఏవేవో ఆశలు పూచే ఏకాంత వేళ, గారాల బంధాలన్నీ కదిలేటి వేళ, వంత పాడింది ప్రేమ బంధం, లేదంట ఈ సాటి యోగం, ఉండాలి నీ గుండెల్లో
నేనే నీవుగా. స్నేహమే మారునా కాలగతులన్నీ మారేను గాని హృదయమే మారునా. నాదేలే నీలో సర్వం నీ పిలుపే నాదం. ఇది కాదే రాగాను రాగం ఉండాలి నీ గుండెల్లో నేనే నీవుగా. నిండాలి నీ కళ్ళల్లో వెలుగే నేనుగా. చిగురాశే ఊరించనా సిరితేనెలే ఒలికించనా రాగాలునే పంచనా. ఉండాలి నీ గుండెల్లో నేనే నీవుగా. పిడిలు చేస్తే ఆనవాళ్లు లేవు, హత్యలు చేస్తే ఆధారాలు లేవు. అంతు చిక్కని సమస్యగా తయారయ్యాడు. కానీ వాణ్ణి పట్టుకోవాలి, సజీవంగానో నిర్జీవంగానో. సార్ ఒక చిన్న క్లూ కూడా లేదా? నో. ఐ హావ్ ఎన్ ఐడియా. చెప్పు. మనం జిందాని మిగతా క్రిమినల్స్ లాగా పట్టుకోవడం కుదరదు. సో వాడిని పట్టుకొని ప్రయత్నించి ఓడిపోవడం కంటే వాడితో పేకాట ఆడడం బెటర్ అని అనుకుంటున్నాను. మనం వేసే ప్రతి ఒక్క కార్డుకి వాడేదో కార్డు డౌన్ చేసి తీరాలి. పేకాట అని నేను చెప్పింది దోపిడీలు, హత్యలు అలాంటివి అనమాట. ఒరిజినల్ కాదు, మనం నకిలీగా సెటప్ చేస్తాం. వాడు చేసే కూనీల కంటే దోపిడీల కంటే ఇవి బ్రహ్మాండంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. లోకల్ భాషలో చెప్పాలంటే ఒక్క పేటలో ఇద్దరు దాదాలు ఉండకూడదు. ఇంకో రౌడీ ఉన్నాడని తెలియగానే ఒకటి పోట్లాడకు వాడు దిగి రావాలి, లేదా రాజీ కోసం రావాలి. ఏమైనా సరే జిందా బయటికి రావాల్సిందే. ఎస్, జిందా డెఫినెట్ గా బయటకు వస్తాడు. మనం ఇమీడియట్ గా రంగంలోకి దిగాలి. రైట్. అప్పుడు జిందాగాడి మార్కెట్లో మొదటి శత్రువు స్టీఫెన్ రాజ్. నీ ఐడియా మంచి ఫలితాన్నిచ్చింది. మొదట ఒక భయంకరమైన హత్యను ఏర్పాటు చేశాం. ఒక విదేశ రాయబారిని చంపినట్టుగా ఏర్పాటు చేశాం. ఆ నకిలీ వార్త చాలా ప్రచారంలోకి వచ్చింది. స్టీఫెన్ రాజ్ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. జిందాలాగా అంతటితో ఆగకుండా వరుసగా దోపిడీలు, హత్యలు చేస్తూ వచ్చింది. ఫలితానికై ఎదురు చూసింది. ఎవరా స్టీఫెన్ రాజ్? తెలియదు సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? తెలియదు సార్. తెలియదు సార్, తెలియదు.
జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, నేను నా గురించి కాస్త చెప్పుకోవాలి. ఐ ఆమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. నాకు ఆటలంటే ఇష్టం, ఆటలంటే చాలా ఇష్టం. అందరూ ఆడాలి, అన్నిట్లోనూ ఆడాలి. ఆటల్లో ఓడిపోయిన వాళ్ళంటే నాకు ఇష్టం, ఆటల్లో గెలిచిన వాళ్ళంటే మరీ ఇష్టం. కానీ ఆటల్ని కేవలం చూసేవాళ్ళంటే నాకు నచ్చనే నచ్చదు. ఎందుకంటే వాళ్ళల్లో ఏ ఉత్సాహం ఉండదు, చలనం లేని జీవులు. అటువంటి వాళ్ళు మనతో ఉండనే ఉండకూడదు. ఈ ఇద్దరు దద్దమ్మల్లా తిరుగుతూ మొద్దుల్లా ఉచ్చరించున్నారే, నా కార్డ్స్ యూజ్లెస్ జోకర్స్. మై డియర్ జోకర్స్, మమ్మల్ని క్షమించండి సార్. నాకు శిక్షించే అవకాశం మాత్రమే ఇవ్వబడింది, క్షమించే అధికారం ఇవ్వబడలేదు. విక్టర్, రివాల్వర్ ఇస్ ఇట్ లోడెడ్? ఎస్. బహదూర్, రివాల్వర్. ఇప్పుడు ఈ 2 రివాల్వర్స్ లో బుల్లెట్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో నీకు తెలీదు, నీకు తెలీదు, ఏ నాకు తెలీదు. అన్లక్కీ బ్రోడ్స్ కదా, వెరీ వెరీ అన్లక్కీ బ్రోడ్స్. ఫాదర్, నేను ఆ స్టీఫెన్ రాజును కలుసుకోవాలి, ఏర్పాటు చేయి. ఓకే సార్. ఎవరు నిన్ను పంపించింది? జిందాను కలుసుకోవడం నాకు ఇష్టం లేదంటే? అలా ఇష్టం లేకపోతే నన్ను కలుసుకునేవారు కాదు. ఏమిటి విషయం? బిజినెస్. బిజినెస్? రక్తం చిందకుండా జాయింట్ వ్యాపారం చేయాలని జిందా ఆశిస్తున్నారు. జాయింట్ బిజినెస్ లో నాకు ఇష్టం లేదని వెళ్ళి చెప్పు. రేపు సాయంత్రం 6 గంటలకి క్యాస్కేడ్ లో ఏ ఆయుధం లేకుండా మీరు జిందాని కలుసుకుంటున్నారు. నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నో, ఖచ్చితంగా కలుసుకోవాలి మిస్టర్ వేణుగోపాల్. నేనే అన్నికలా తెలుసు. మీ నీడ చూసే నేను కనిపెట్టగలను, మీ గొంతు విని కూడా కనిపెట్టలేనా? రీనా, నువ్వెలాగ జిందాతో? ఇందులో రహస్యం ఏమీ లేదు. పని దొరకలేదు, ఫ్యామిలీ ట్రబుల్స్. ఈజీగా ధనం సంపాదించాలంటే ఈ శరీరం మాత్రమే నా దగ్గర ఉంది. ఇంగ్లీష్ మాట్లాడగలను, 10 మందిని ఆకట్టుకోగలను. నా ఖరీదు కట్టాలంటే కొంతమందికి వీలవుతుంది. అందులో ఒకడు ఈ జిందా. జిందా నిన్ను ఎంతో నమ్మాడు. నువ్వు? మిమ్మల్ని నమ్మాను. రైట్. జిందాను కనిపెట్టేందుకు, వాడి కుట్రలు అంతం చేసేందుకే నా ఈ వేషం. ఒకవేళ నా వేషం తెలిసిపోయినా, నాకు తోడ్పడే నీ వేషం తెలిసిపోయినా, నువ్వు తక్షణం కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 616263. 616263. సో నేను జిందాను ఆయుధం లేకుండా మీట్ చేయాలి. ఓకే? Stephen Ross. So you are Stephen Ross. మృగాలంటే నీకు చాలా ఇష్టమా? అందుకే నువ్వు బాగా నచ్చావు. గుడ్ జోక్, కానీ నవ్వాలనిపించట్లేదు. ఎందుకు నన్ను పిలిచావు?
బిజినెస్ మాట్లాడుకుందాం స్టీఫెన్ రాజ్, బిజినెస్. నీకేం కావాలి? ఏది అడుగు తీసుకునే అలవాటు నాకు లేదు. నేను అడగకుండా తీసుకునేది ప్రాణాలు మాత్రమే. అందుకే నలుగురు రౌడీలు ఉంచుకున్నావు. ఏదైనా బొమ్మలాట చూపించాలంటే చూపించిన వెళ్ళాలి. స్టీఫెన్ రాజ్, మై డియర్ స్టీఫెన్ రాజ్, డూ యు నో, ఒక రాజ్యానికి ఒక రాజా, ఒక కుటుంబానికి ఒక యజమాని, ఒక వరలో ఒక కత్తి. నేను నిజాన్ని స్టీఫెన్ రాజ్, నువ్వు నీడవి. ఇటువంటి చెలగాటానికి ఒకే ఒక జిందా మాత్రమే. స్టే అవుట్ ఆఫ్ మై వే. అంతేనా? ఇది చెప్పాలని నన్ను పిలిపించావు, ఇంకే విషయం లేదా? మాట కాదు స్టీఫెన్ రాజ్, ఆర్డర్. ఫన్ స్కూల్ మౌంట్ రోడ్లో పిల్లల కోసం ఒక బొమ్మలు కొట్టుంది. అక్కడ చిన్న చిన్న బొమ్మలన్నీ అమ్ముతూ ఉంటారు. అందులో ఒకటి కొనుక్కుని ఆడుకో, నేను వస్తాను. Sit down, Stephen Ross, sit down. Sit down. ఆకతాయితనంగా ఆయుధం లేకుండా ఇక్కడికి వచ్చింది నువ్వే. నేను తెలుసుకుంటే నీ ఒళ్ళంతా చిల్లు చేసేగల జోకర్. గుడ్ బాయ్. మేనర్స్ స్టీఫెన్ రాజ్, మేనర్స్. ప్రతి చోట లంచం తీసుకుని ఒక వేధ ఉంటాడు. రైట్. వెల్ ప్లేడ్ స్టీఫెన్ రాజ్, వెల్ ప్లేడ్. ఐ లైక్ యూ. జిందాని నువ్వు మొదటిసారి కలుసుకున్న తర్వాత మీ ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నిన్ను పూర్తిగా నమ్మాడు. నువ్వు కూడా రహస్యంగా వాడిని, వాడి ప్లాన్స్ని తెలుసుకోవడం మొదలుపెట్టావు. పూర్తిగా అన్ని వివరాలు తెలిసిన తర్వాత వాడిని, వాడి ముఠాని అంతం చేయాలనుకున్నాం. ఆ టైం సార్, మన గ్రూపులో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ అని వార్త వచ్చింది. పోలీస్ ఇన్ఫార్మరా? ఐ వోంట్ బిలీవ్ దిస్. విన్నావా స్టీఫెన్, విన్నావా? సార్, వార్త తెచ్చింది ఇబ్రహీం. ఇబ్రహీం అలీ? ఎస్, ఇబ్రహీం అలీ. తెల్ల గొర్రెల మధ్య ఒక నల్ల గొర్రె. ఎవరో తెలుసుకో. బ్లాక్ షేప్. కిల్ ద బ్లాక్ షేప్. స్టీఫెన్, రైట్? కిల్ ద బ్లాక్ షేప్. యా యా. హలో, 616263. యా, నేను వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. ఎనీ న్యూస్? జిందా వాడి ముఠాలో ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నాడని కనిపెట్టాడు. వాడి కుటుంబాన్ని సమూలంగా అంతం చేయాలని వాడి ప్లాన్. అలా అయితే లలితను ఒక సేఫ్టీ ప్లేస్ కి. ఎస్, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. వేణు, నువ్వు ఏమిటండి? లలితను తక్షణం సేఫ్టీ ప్లేస్ కి మార్చాలి. నేను వెళ్ళాలి. ఊరికే ఇలా చూపిస్తా ఇలా ఇద్దరు నా చేతులు పట్టుకుని రివాల్వర్ నా వీప్ మీద పెట్టి వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్ళాలి. ఇలా చెప్పలేదా?
ఇన్స్పెక్టర్. హలో మేడం, ఎనీ ప్రాబ్లం? నో, ఏం లేదే. వీళ్ళని చూస్తుంటే నా డౌట్గా ఉంది. వీళ్ళు మీకు బాగా తెలుసా? వీళ్ళేమో మీకు ఇదంతా అర్థం కాదులేండి. బాయ్ బాయ్. బాయ్. వెళ్ళరానా? ఏంటిది? నేను ఎంత పెద్ద ఆఫీసర్ వైఫ్ ని ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారే. ఇది పట్టుకో. నన్ను బెదిరించాలంటే కళ్ళు పెద్దవి చేసుకుని పళ్ళు తెరిచి గట్టిగా అరవాలి. ఎవరు మీరు? ఇదిగో చూడు, ఈ చౌకులన్నీ వద్దు, నన్ను వదిలే. స్టీఫెన్ రాస్, నీ చేతిలో ఉన్న ఉంగరం ఒక అందమైన అమ్మాయి వేలికి సొంతం. ఉంగరాన్ని ఇచ్చినవాడు ఒక ద్రోహి. మై డియర్ స్టీఫెన్ రాస్, నువ్వు కూడానా? లలిత ఎక్కడా? లలిత పూర్తిగా చూపించిన ముక్కలు ముక్కలుగా ఊరికే తమాషా, జోక్. అవును, తీసురండి. వెల్కమ్ మిస్సెస్ వేణుగోపాల్. రండి రండి, వెల్కమ్. వేణుగోపాల్, మీరు వెళ్ళంటే కాదు, నువ్వు నాతోనే ఉండాలి. నాతో మళ్ళీ వచ్చే జన్మలో వేణు, నీ భార్య ప్రాణాన్ని కాపాడలేకపోయావు. కనీసం నీ ప్రాణమైనా నీ ఇంట్లో నువ్వు కొత్త జీవితం ఆరంభిస్తుంది. నేను వస్తాను. ఓహ్,
నీ భార్య పట్టు చీర, పెళ్ళు చీర. టేక్ కేర్. కమాన్, వెళ్ళొస్తామమ్మా. షర్లే, నా పరిస్థితి నీకు ఎలా చెప్పాలని నా మనసాక్షికి థ్యాంక్ గాడ్ పెళ్లి కాలేదు, నిశ్చితార్థం తాగింది. నీ నీ లైఫ్ వేస్ట్ కాకూడదు. నీకు ఒక మంచి అబ్బాయిని చూసి. మీరు రుణం తీర్చుకోవాలనుకుంటున్నారా? నేను మీ నుంచి ఎదురు చూసేది ఇంకొక పెళ్లి కాదు, నాకిది చాలు. మరి వేణు సార్, నా పని పూర్తయింది. మీరు చూసుకోవాల్సింది మీ పని. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? కాదు సార్, నా భార్య ఉంది, బావలు ఉన్నారు, బ్యాండ్ వాయిద్యాలు ఉన్నాయి, అక్కడికి పోతాను. ఇప్పుడే నీ సహాయం నాకు కావాలి. కాసు కోసం ఏదీ చేయకుండా మానవత్వంతో సహాయపడే మిత్రుడే నాకు కావాలి. నువ్వు ఉండవు. నేనేమన్నా జేమ్స్ బాండ్నా? అందులో ఉంది, జేమ్స్ బాండ్ కావడం చాలా సులభం. నిజమంటారా? నువ్వు రా, నేను చూపిస్తా. బాబా, జిందా, నిత్య పూజోత్సవం. ఈ 3 మాటలు చెప్పి రీనా చనిపోయింది. ఇంకేమీ చెప్పలేదు, చెప్పే టైము లేదు. బాబా ఎవరై ఉంటాడు బాబా? వీరే బాబా అప్పాజీ. అసలు పేరు కృష్ణమూర్తి. వయస్సు 57. సొంత ఊరు ఏలూరు పక్కనున్న బెంగుళూరు. 1969లో 3 సెంట్లతో ఆరంభించబడింది బాబా గారి ఆశ్రమం. ఇప్పుడు అతని ఆస్తి ఎస్టిమేషన్ 100 కోట్లు దాటుతుంది. ఈ మనిషిని నేను చూశాను. హూ ఇస్ దిస్ మ్యాన్? బాబా వారసుడు, పేరు నాగమణి. అతని తర్వాత స్థాయిలో ఉన్నవాడు. అతని ఫోటోగ్రాఫ్ చూస్తావా? రీనా మాటలను బట్టి చూస్తే ఆ రోజు వీడితో ఉన్నది జిందానే అయి ఉండాలి. వేణు సార్, బాబా మనుషులకి జిందా మనుషులకి ఏమిటి సంబంధం? నర్రూప రాక్షసుల మధ్య ఏమిటండి సంబంధం? డబ్బు కోసం దేశాన్ని నమ్మే వెధవలు. ఎవరిని చంపాలని జిందా ఇంతగా అల్లాడాలి? దానికి బదులు 3 వంతులు వీళ్ళ నిత్య పూజోత్సవంలోనే జరుగుతుంది. D9 calling. D9 here. Over. సార్, ఇంజి కరుస్తుంది సార్. ఎవరు? నేనంటే ఏమిటి? నేను అనేది కేవలం మాట, లేక దేహమా, లేక దేహంలో ఉన్న ప్రాణమా, లేక దేహంలోనూ ప్రాణంలో ఉన్న మనసా, కాక మనసుతో చేరిన జ్ఞానమా? ఇది ఒక అద్భుతమైన తత్వం. గంభీర ఏమడుగుతున్నారు? ఇది ఏమిటి? బెలూన్. బెలూన్ బెలూన్ స్వామీజీ.
మీరే విశదీకరించండి స్వామీజీ. ఈ రబ్బరు తిత్తిలో కొట్టువాడు గాలి ఊదితే బెలూన్ అవుతుంది. దేహాలలో దేవుడు ఊపిరి గాలి ఊదితే మనుషులవుతారు. బెలూన్లో గాలి పోతే బెలూన్ చప్పబడిపోతుంది. మనుషులలో ఊపిరి పోతే శవాలైపోతారు. పసిపిల్లలు బెలూన్లతో ఆడుకుంటారు. పసిపిల్లలను కనేందుకు పెద్దలాడుకుంటారు. బెలూన్కి అర్థం ఒకటి ఉంది, మనుషులకు అర్థం లేదు. గంభీర సార్, ఒక్క నిమిషం. వస్తుంది, ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. హలో బాబా అప్పాజీ ఆశ్రమా? ఎస్, రుస్తుం సెక్రటరీని మాట్లాడుతున్నాను. చెప్పండి. రుస్తుం గారికి ఆరోగ్యం బాగాలేదు. ఈ రోజు వారు ఫంక్షన్కి అటెండ్ కాలేదు. బాబాతో చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. బాబాని అంతం చేసి నేను ఎన్నో కోట్ల ఆస్తిని చేజిక్కించుకోవాలనుకున్నాను. ఎలా చంపాలో తెలియక తికమక పడుతుంటే జిందా నాతో కలిశాడు. నేను కాంటాక్ట్ చేయలేదు, చెయ్యను లేను. నీ హత్య ప్రయత్నాలన్నీ జిందాకి ఎలా తెలిసి? జిందాకి తెలియని చోటు లేదు, తెలియని విషయము లేదు. ఏమండి, నొప్పిగా ఉందండి. ఎక్కడ? చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నాను. సరే, ఇప్పుడు ఎత్తొద్దు, మాత్ర వేసుకో. వేసుకున్నానండి, కానీ ఇంకా నొప్పిగానే ఉంది. లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? చెయ్యి కూడా ఎత్తలేకపోతున్నా. అబ్బా, ఎక్కడ నొప్పి? ఇక్కడ. ఇక్కడ? ఇంకా కొంచెం కింద. ఇక్కడ? ఇంకొంచెం. ఇక్కడ భుజం నొప్పి అన్నావు, ఇప్పుడు నేను మీకు నచ్చలేదా? బాగా నచ్చావు, అందుకే భయంగా ఉంది. తప్పు ఏది జరగకూడదు, అందుకే తరుగుతున్నా. దెబ్బలు తింటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. అసలు రేకెత్తించి ఆశలు నేను తలుపు తాళం పెట్టి తాళం చెవి కిటికీ నుంచి లోపలికేసాయి. ఇలా చూడండి. ఏమిటి? ఆడపిల్ల మగాడి నుంచి ఏమి ఎదురు చూస్తుంది? వయసుకు రాని పిల్ల మగాడి దగ్గర నుంచి ఆదరణ ఎదురు చూస్తుంది. వయసు మళ్ళీనావిడ సానుభూతి ఎదురు చూస్తుంది. వయసులో ఉన్న పిల్ల? ఈ కాలం వయసులో ఉన్న పిల్లలు ఏవేవో ఎదురు చూస్తున్నారు. ఇవ్వతగినవేవి ఎదురు చూడదే. ఇప్పుడు నీకు నేనేం లోడ్ చేశాను? ఒక పెళ్ళైన మగాడు, అది ఒక నాగరికుడు, తన భార్యతో ఎలా ప్రేమాభిమానాలతో ఉండాలో ఆ విధంగానే ఉంటున్నాగా. అయ్యో, నేను మీ గురించి అనలేదు. మన షెర్లీని వేణుగోపాల్ ఏం చేశాడో చెప్పు. ఏమీ చేయలేదే. ఏమీ చేయలేదా? అందుకే షెర్లీ చిక్కి చిక్కి సెలవైపోయిందండి. మీరే ఎలాగైనా. అసహ్యంగా ఉంటుంది. కొట్టినట్టున్నా. మీరే వేణుగోపాల్ మనసు మార్చి ఒక దారికి తేవాలంటున్నా. యు నో వరీ. బాబాస్వామి దేవుడి విషయంలో ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఇలాంటి విషయాల్లో దేవహంతకుడు అనుకో.
కొంచెం పొడి పాలలో మిక్స్ చేసి అమాంతం వేడి నోట్లో పోసామనుకో, ఇక షల్లి వెనకాల గాను గద్దులో తిరగాల్సిందే. కమ్ యూ స్లీప్. నా ప్రాణం కాపాడిన మీకు నేనెంతగానో రుణపడ్డాను. దాని చిహ్నమే ఈ విందు. ఎంజాయ్, అందరూ ఎంజాయ్ చెయ్యండి. రాజగోపాల్ నా సెక్రటరీ. వాడు నా ఆశ్రమానికి సొంతమైన 25 గుర్రాలను మాలిష్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు స్వామి వారు? గుర్రాల దగ్గరే ఉంటాడు. బైరాగి స్వామి, రాజగోపాల్ ఎక్కడా? ఇల్లు విడిచి బయటకు రానని ముందు పట్టారు స్వామి. ఏం నాయనా? ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంది. కూర్చుని చేయాల్సిన పనులన్నీ నించునే చేస్తున్నారు స్వామి. నించునే చేస్తున్నాడా? నించుని ఏం చేస్తున్నాడు? కూర్చుని భోంచేయడానికి బదులుగా నించునే భోంచేస్తున్నారు స్వామి. ఏదో కొత్త వ్యాధి వచ్చినట్టుంది. అదెలా ఉంచు. నేను గుర్రాలకై తయారు చేసిన మందిచ్చారా? ఏ మందు? అశ్వజాతిని అభివృద్ధి చేయుటకై నేనొక పొడి మందును తయారు చేశాను. అది మింగిన వెంటనే గుర్రాలకి మూడ్డొచ్చి అంతులేని సంచలనం వాటిలో కలుగుతుంది. అందుకే స్వామి రాజగోపాల్ గారు అలా అయిపోయారు. అదేమిటి శిష్య? నేను చెప్పినట్టుగా అరగిన్నెడు పొడి తీసి గొట్టంలో పెట్టి గుర్రం నోరు తెరిచి గొంతు వరకు దూర్చి ఉఫ్ఫని ఉదమన్నానే, అలా చేశాడా? అన్నీ కరెక్ట్ గా చేశారు స్వామి. చివరిలోనే తప్పు జరిగింది. వారు ఊదడానికి ముందే గుర్రం ఊదేసింది స్వామి. గుర్రానికి ఎమోషన్ వచ్చేసి ఉంటుంది. షర్లీ, ఒంట్లో శక్తి ఉందా? సాధారణంగా బలమైన మగవాణ్ణి తట్టుకోవడమే ఆడపిల్ల కష్టం. బాబా ఇచ్చిన మందు మింగితే 4 ఏనుగుల బలం వస్తుందని ఆయన అన్నారు. రేపు నిన్ను చిరునవ్వులతో చూస్తానో లేక చెరుకు పిప్పిలా చూస్తానో. ఆ దేవుడు నీకు తట్టుకునే బలం ఇవ్వాలి. స్వామి, గుర్రాల కోసం జింగామందు తయారు చేశారే, అదే విధంగా మనుషులకు కూడా ఏదైనా? ఎందుకు? మనకే అనుకోండి. మనకా? సరే, నాకే అనుకోండి. సరే సరే. రంగస్వామిని ఒకడు నా దగ్గరికి వచ్చాడు. 5 ఏళ్లుగా వాడికి వాడి భార్యకి కోఆపరేషన్ సరిగ్గా లేదన్నాడు. వెంటనే ఈ జింగామందిచ్చాను. వెళ్ళిన వాడు తిరిగి రానే లేదు. 1 నెల తర్వాత వచ్చాడు. చిక్కి చీపురపులలా అయిపోయాడు. ఏమిటి కథ అన్నాను. స్వామి, ఇంటికి వెళ్లి జింగామందు వేసుకుంటే మూడ్ రావడానికి లేట్ అవుతుందని వెళ్లే దారిలోనే జింగామందు మింగేశాను. రోడ్లోనే మూడ్డొచ్చి కలవరం మొదలైంది. నన్ను న్యూసెన్స్ కేసులో బుక్ చేశారు. అందుచేతనే మీకు థ్యాంక్స్ చెప్పడానికి 1 మాసం పట్టింది అన్నాడు. అంత స్ట్రాంగ్ అయిన మందు ఈ జింగామందు. అప్పాజీ గంభ గంభీర జింగామందు. అయ్యా అయ్యా హో గంభీర. స్వామి, ఈ జింగాపుడి కాస్త స్ట్రాంగ్ డోస్ కావాలి. వయస్సులో ఉన్న చిన్నవాడా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? స్వామి, తమ ప్రాణం కాపాడిన మిత్రుడు చిరంజీవి వేణుగోపాల్ తనకు కాబోయే భార్య కుమార్ షర్లీతో ఎడమొహం పెడమొహంగా ఉన్నాడు. దారిలేక తప్పిస్తున్నాను స్వామి. శిష్య, ఉండనే ఉందిగా జింగాపుడి. డోంట్ వరీ, గెట్ రెడీ. బైరాగి స్వామి, కేవలం పెరుగు చక్కెర వేసి రంగరించింది.
నింగి చూడు కింద నుండి నేల చూడు పైన ఉంది స్వర్గమేమో పక్కనున్నది సంధ్య వేళ పాట పాడి సన్నజాజులాటలాడి చల్లగాలి తాళ వేసేనే ఆటలు పాటలు పిలుపులు తలుపులు కన్నా నింగి చూడు కింద నుండి నేల చూడు పైన ఉంది స్వర్గమేమో పక్కనున్నది సంధ్యవేళ పాట పాడి సన్నజాజులాటలాడి చల్లగాలి తాళ వేసిని అందమైన చోటిది కలలు పల్లవించరే అమృతాల కోటిది కోటి ఊహలిగిసనే రారా మిత్తమా వెచ్చనైన వేళరా బలపులే చిలకరించ వేళరా పూసే మల్లెలన్నీ దగుదు చూసే మల్లెలన్నీ నీవేరా పండే ఆచలన్నీ దగుదు పొంగే బాసలన్నీ నాకేరా చిందే ప్రాయం కాదు కాదు శాశ్వతం అందం నేడే అందుకుంటే నీ వశం నీరే సాగే మోజులన్నీ నింగి చూడు కింద నుండి నేల చూడు పైన ఉంది స్వర్గమేమో పక్కనున్నది సంధ్యవేళ పాట పాడి సన్నజాజులాటలాడి చల్లగాలి తాళ వేసిని గుజే 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 రజే గుజే గుజే నిప్పు నేడు ఇంకెనే కడలి నేడు మండలే చూపు బాణవేసనే లేద గుండె కోసినే ఏదో జ్ఞాపకం బంధనాలు కోరినే నాలో యవ్వనం రెక్కలొచ్చి ఎగిరినే ఆహా సుందరాంగి నన్నే చూసేనబ్బా ఇంకో కోమలాంగి దగుదు కన్నే వేసెనమ్మా అమ్మమ్మ రాజా అసలీల నీదిరా నీదే వీళ్ళరా ఆశ తీర మీటరా నీరే సాగే మోజులన్నీ నింగి చూడు కింద నుండి నేల చూడు పైన ఉంది స్వర్గమేమో పక్కనున్నది సంధ్యవేళ పాట పాడి సన్నజాజులాటలాడి చల్లగాలి తాళ వేసిని ఆటలు పాటలు నాన్న కులుకులు పలుకులు ఓ కన్నా సంధ్యవేళ పాట పాడి సన్నజాజులాటలాడి చల్లగాలి తాళ వేసినే నింగి చూడు కింద నుండి నేల చూడు పైన ఉంది స్వర్గమేమో పక్కనున్నది ఏమండి ఏమండి జయా 4 ఏనుగుల బలం వస్తుందని చెప్పావి ఇప్పుడు దేవుడు మనకి ఆ బలం ఇవ్వాలి వీళ్ళని మోసుకెళ్ళడానికి
ఏమండి, నేను అందంగా ఉన్నానా? నువ్వు ఎప్పుడు అందంగానే ఉన్నావు. ఈ పట్టు చీరలో అందంగా ఉన్నానా? చీర కట్టుకున్నావా లేక చుట్టుకుని ఆరేస్తున్నావా? కాదు కదా, కట్టుకుని. దీన్ని ఇలా వదిలేయకూడదు. తెలుగు పడుచుకి చాలా ముఖ్యం. చీర కట్టుకోవడం నాకు రావడం లేదు. ఇదే కదా ముఖ్యం. దీన్ని ఇలా మడిచి విసినకర్లో మడుస్తున్నారే. ఇలా పైకి విసురుకొని చెమట తగ్గానే వదిలేయాలి. హలో, సిఐడి పోలీస్ వేణుగోపాల్. ఎవరు మాట్లాడేది? ద్రావకం వేణుగోపాల్, నీ చెవిలో పోసే ద్రావకం. పేరు జిందా. మళ్ళీ నీతో చెలగాటాలాడాలనిపిస్తోంది వేణుగోపాల్. నీకు నన్ను చూడాలనిపించలే? ఫోర్ట్ సెయింట్ చర్చ్కి వస్తావా? బాయ్. హలో, ఏమిటన్నా ఎంత హడావుడి? మీకు చీర కట్టడం తెలుసా? అయ్యో, నేను చీరగా కట్టుకున్నాను. అది సరే, ఇంకొకరు చీర కట్టడం తెలుసా? లోపల ఒక చీర ఊడిపోయింది, దయచేసి కట్టండి. అన్నయ్య, నథింగ్. లింగం ఎందుకు సార్? ఒక పెగ్ రమ్ము. సార్ ఎక్కువ తాకండి సార్. నీకు పెళ్ళి అయిందా? లేదు సార్. పెళ్లి చేసుకుని పెళ్ళాం వల్ల చిక్కి చావక హాయిగా ఇక్కడే ఉంటూ మందు కొట్లో లేసావు. నీకు అటు ఇటు చూస్తారేమిటండి? మిమ్మల్ని అడిగేది. అయితే అయిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నేనేం అనుకోలేండి. ఏవైనా అనుకోండి. సరే, ఇప్పుడు ఏడవకండి. నాకు పెళ్లి అయిపోయింది, వైఫ్ చచ్చిపోయింది. చాలా. మీరెందుకు ఏడుస్తున్నారు? మీ భార్య పోయినందుకు ఏడవడం లేదండి, నా భార్య చచ్చిపోయింది అందుకే ఏడుస్తున్నానండి. 20 ఏళ్ల క్రిందటండి. సరే. ఏమిటి సరే? నా పెళ్ళాలు చస్తే సరే అంటారేంటి? అయ్యో, నేను ఆ మాట లేదండి. నేను బాధపడుతున్నాను చాలా. నా పెళ్ళాలు చేస్తే మీకెందుకండి బాధ? అయ్యో సార్, ఇప్పుడు మీకేం కావాలండి చెప్పండి. ఏమిటా మీకేమన్నా చెవిటేమిటండి? ఇప్పుడు నేను అలా తెలియలేదా? రమ్ము కావాలా? ఇదిగో బార్ టెండర్, ఏదో ఒకటి ఇవ్వయ్యా. ఏమిటి ఏదో ఒకటి? నేనంటే మీకు ఇంత లోకం అయిపోయానా? నేను అడిగింది ఏమని చెప్పండి. రమ్ము ఇవ్వయ్యా. ఇలా ఇదెందుకు అడ్డంగా పోయి. అయ్యో, ఏమిటండి ఇట్టా తాగుతున్నారు? అవునండి, తాగడం తెలియని వాళ్ళు ఇక అడ్డంగా పెట్టుకుని ముద్దు పెట్టుకుంటూ తాగుతారు. తాగడం అంటే ఇలాగే తాగాలి. కొంచెం ఉండండి. ఇదే నా అడ్రస్. ఇంటికి వస్తుండండి. వస్తారు కదా. ఫోర్త్ కు వెళ్లకుండా కరెక్ట్ గా ఫోర్త్ ఇన్ఛార్జ్ బార్ కు వచ్చావు. గుడ్ 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 గుడ్. చూడు, ఇప్పుడు తిన్నగా కార్ దగ్గరికి వెళ్ళి క్యాసెట్ విను. ఏది? 1 2 3 జూట్. హలో మిస్టర్ వేణుగోపాల్. నీ తెలివి గురించి, సామర్థ్యం గురించి ఆలోచించి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. నీ సామర్థ్యానికి ఓ చిన్న పరీక్ష. ఇప్పుడు నువ్వు తిన్నగా ఇంటికి వెళితే అక్కడేముంటుందో తెలుసా? ఖాళీ ఇల్లు. ఆడవాళ్ళిద్దరిని క్లీన్ బౌల్ చేయమన్నాను. అదే కిడ్నాప్ చేసుకురమ్మన్నాను.
ఏమైంది సార్? ఆవేశపడదు. నా తప్పే. నేను ఇంటికి కాస్త కాపలా ఉంచాల్సింది. అర్థమయ్యేలా చెప్పండి సార్. నేను జిందా కోసం వెళ్ళినప్పుడు నేను ఇంట్లో లేనని తెలుసుకుని షిర్లీని జయను ఎత్తుకెళ్ళిపోయారు. ఏమిటి సార్? షిర్లీ ఎలాగో వ్యాన్లోంచి కింద పడి తప్పించుకుంది. జయ అదే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. వేణు, మీనంబాకం చెక్ పోస్ట్ లో ఉన్న సార్జెంట్ ఆ వ్యాన్ ని ఫాలో చేశాడు. బట్ చిన్న చిన్న సందుల్లోంచి వెళ్లటం వల్ల ఆ వ్యాన్ ని మిస్ చేశాడు. తాంబరం చెక్ పోస్ట్ ఆ వ్యాన్ ఇంకా దాటనే లేదు. సో ఆ 2 ఏరియాల మధ్య ఉండాలి. ఫర్ ద పాస్ట్ 5 hours మన వాళ్ళు ఆ ఏరియాలో పెర్ఫెక్ట్ గా గాలిస్తున్నారు. నో ఛాన్స్ ఆ వ్యాన్ ఏ రూట్ లోనూ వెళ్ళలేదు. మనం కూడా అదే ఏరియాకి వెళ్ళి వెతుకుదాం. విజయ్ వెళ్తానండి. ఓకే, వెళ్దాం. ఇది జిందా ఇల్లే కదా? డెఫినెట్గా ఇదే జిందా ఇల్లు. కరెంట్ కట్ చేయగానే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఫోన్ చేస్తారు. నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లోపలికి వెళ్ళు. నేను పోలీసులతో వస్తాను. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. సరే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొంచెం ఈ పక్క అదే 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 అక్కడే అదే 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 కొంచెం పెద్ద చేయండి. ఆర్క్స్ వేణు సార్, నా చెయ్యి దొరుకుతుంది కదా? దొరకెక్కడ పోతుందిలేండి. ఒకసారి ఇలాగే సార్ ఏలూరు వెళ్ళినప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కేసింది. ఏమైందా అని అల్లాడాను. వచ్చేసింది అనుకోండి నవ్వుతూ నవ్వుతూ. ఒకవేళ రాకపోయి ఉంటే నేను ఈ లోకల్లో బతికుండేవాడినే కాదు సార్. తను తప్ప నాకు ఈ లోకల్లో. వేణు సార్, నా పేరుకు ముందు అనాథ అని ఇంటి పేరుని మార్చిందే జై సార్. సార్ జైని ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ ప్లీజ్. జయ,
నీకు ఇక్కడ తోడు లేకపోవడం కష్టంగా ఉంది కదూ. ఏం చేయను, నీ కష్టాన్ని ఊహించే నీతో పాటు ఆ షెల్లిని కూడా కిడ్నాప్ చేసుకురమ్మన్నాను, కానీ ఈ బుర్ర లేని వాళ్ళ పని చేయలేకపోయారు. సారీ మై డియర్, వెరీ సారీ. నా భర్త తప్పకుండా వచ్చి నన్ను కాపాడతారు. వచ్చి నిన్ను ఏం చేస్తారో చూడు. వచ్చి ఏం చేస్తారో చూడు. రామాయణ కథ అది ఇప్పుడు వినడానికి భలే కామెడీగా ఉంటుంది. ఏం చేస్తారో చూడు. సుందర్ సార్, ఏ విధవరాయి ఫోటో తీసింది? ఏ సార్, నేనే తీశాను. ఈ సన్మార్ కాన్వాల్ బట్టి వేణుగోపాల్ ఈ చోటు కనిపెట్టేస్తాడు. వెల్కమ్ జిందా. జిందా, నువ్వు ఘోరంతో ఊహిస్తే నీకు కొండంతో ఊహిస్తా. అందుకే బాధ లేకుండా, రక్తం చెందకుండా సరెండర్. డిఐజీ నిత్యానందం జిందా మీ దగ్గర సరెండర్ అవుతున్నాడు. సార్, వదిలితే వీడు గంటల కొద్దీ మాట్లాడతాడు. వీడికి నేనే కరెక్ట్. నాకు వదలండి. ఏ ఎముక ఆ ఎముక విరిచి పార్సల్ చేసి మీకు ఇస్తాను. ఆ పని చేయడం వల్ల నిజం బయటికి రాదు. వేణు, నీ కర్తవ్యం నెరవేర్చావు. చట్టం తన కర్తవ్యాన్ని ఎలా నెరవేరుస్తుందో రేపు కోర్టులో చూడు. టేక్ హిమ్ అవే. ఈ కేసులోనూ ఇంకా ఎన్నో ఖూనీ దోపిడీ కేసుల్లోనూ నేరారోపితుడైన జిందాని బోనులో హాజరుపరచవలసిందిగా కోర్టు ఉత్తర్విస్తున్నది. జిందా, జిందా, జిందా. వీడు జిందా కాదు. ఆర్డర్, ఆర్డర్. నేను పట్టి తెచ్చిన జిందా వీడు కాదు. సైలెన్స్. నేను పట్టి తెచ్చిన జిందా వీడు కాదండి. ఐ విల్ బుక్ యూ ఫర్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఎవరు సార్ వాడు? ఎవరు? అదే కోర్టులోకి వచ్చి నేనే జిందాన్ని ఉంచున్నాడే. వాడు ఎవడైతే డిపార్ట్మెంట్ సహాయం లేకుండా వాడు అక్కడికి వచ్చే అవకాశమే లేదు. డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ అంటే నేను అందరిని అనలేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు నేను డిఐజీ నిత్యానందం గారి డిపార్ట్మెంట్. అయితే డిఐజీ నిత్యానందం జిందాగాడి కుడి భుజం. ఫెంటాస్టిక్. అతను నేను ఊరికి వదలను. మనం అనుమానించినట్టు కాదు. డిఐజీ ఒక నీతిగల పోలీస్ ఆఫీసర్. నీ సిగరెట్తో కలిపి నిన్ను కాల్చి పారేయాలని నాకు అనిపిస్తుంది. నా వైఫ్ లలిత చావు నుంచి జిందా మనిషి మారడం దాకా మా విషయాలన్నీ బయటికి ఎలా లీక్ అవుతున్నాయని నేను డిఐజీ తలబాదుకున్నాం. నాకు అర్థమైంది. ఆయన అర్థం చేసుకోకుండా చనిపోయారు. ఈ సతీ సహగమనం అనేది నాకెంత మాత్రం నచ్చదు. అది అన్యాయం అని కూడా నా ఉద్దేశం. కానీ నీ విషయంలో అది చాలా న్యాయం అని నాకు అనిపిస్తుంది.
నేను ఆత్మహత్య చేసుకోవడం చూస్తావా లేక నువ్వు ఇది చూస్తావా? ఏమిటిది? నేను మీలాగే జిందా మనిషిని. అవునండి, నిజమే చెప్తున్నాను. మీరు వెళ్ళి జిందాని కలుసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే. అది వదిలేసి వెళ్ళండి. ఎంత ఉపకారం చేశాను. థ్యాంక్ యూ. All stations, Alpha moving now. Menaka darling. ఏమిటి లేట్? నేను లేట్ అయినందుకు కారణం తెలిస్తే నువ్వు చాలా సంతోషపడతావు. అలాగా, చెప్పు. ఈ జిందాని కాసేపు ఖుషీలు తెరించు. చెప్పు. సిఐడి పోలీస్ వేణుగోపాల్ దేవుడి దగ్గరికి చేరాడు. చచ్చాడంటున్నాను. డిఐజీని సమాధి చేయగానే ఇక్కడికి రావడానికి రెడీ అవుతున్నాను. సడన్ గా విజయ్ వేణుగోపాల్ లోపలికి వచ్చారు. తర్వాతే ఉంది, నోట్ల కట్లు చూపించాను. విజయ్ రివాల్వర్ తో వేణుని షూట్ చేశాడు. Bloody fool! Fool! బదర్ అందరినీ రెడీ అవ్వమను. ట్రిప్ బయలుదేరాలి. ఎవ్రీథింగ్ రెడీ? ఇంతమంది జోకర్సా? పోలీస్! లోపల బయట ఉన్న వాళ్ళందరికీ ఈ జిందా హెచ్చరిక. నన్ను అటాక్ చేయాలని చూసినా, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించిన ఈ షిప్పుతో పాటు ఈ ప్రదేశం అంతా చిన్న భిన్నమైపోతుంది. దిస్ ఈస్ ద వార్నింగ్. టైం బాంబ్. నేను టైం బాంబ్ సెట్ చేశాను. నో, స్టాప్ ఇట్. ఈ క్లాక్ 16 టచ్ చేయగానే బాంబు పేలుతుంది. అన్ని చోట్లకి ఈ బాంబు కనెక్ట్ చేశాను. ఎవరైనా ఈ షిప్ లో రావడానికి ప్రయత్నించారో ఈ బాంబు వెంటనే పేలుతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్, వేర్ ఆర్ యూ? వేణుగోపాల్! మీరు వెళ్ళి కింద పట్టుకోండి, నేను మిగతా వాళ్ళని చూసుకుంటాను.